ఈరోజు మహమ్మద్ ప్రవక్తను జన్మించి 1500 సంవత్సరాలైన సందర్భంగా మహాత్మా గాంధీ నగర్ మరియు పరిసర ప్రాంతాలు సభ్యులందరూ కలిసి జూలూస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జూలూస్ అంటే శాంతి ర్యాలీ నిర్వహించి అనంతరం 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం టీడీపీ నాయకుడు జిలానీ భాష మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు కోటమిట్ట మసీదు వద్దకు చేరాలని అక్కడి నుండి వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు ఒక గొప్ప ర్యాలీ మన గాంధీనగర్ 29వ డివిజన్లో మనం ప్రతి సంవత్సరం దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన జులూస్ అంటే ఒక ర్యాలీగా మా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు 12 రబీఉల్ అవ్వల్ అంటారు. అంటే క్రీస్తు శకం 571 ఏప్రిల్ 4న మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన రోజు అన్నమాట. కాబట్టి అదే రోజు ప్రతి సంవత్సరం తప్పకుండా మేము ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహిస్తాము. ఆ తర్వాత మా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమైతే మనకి మనిషి ఎలా బతకాలా అనేది తెలిపారు. కాబట్టి అదేవిధంగా మనం నడుపుకుంటూ గొప్ప ర్యాలీ బయలుదేరుతుంది. అదేవిధంగా ర్యాలీ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి ఏటా దాదాపుగా 500 క్వింటాల బియ్యము ఇక్కడ ఒక అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఒక వేలాది మంది భక్తులు ఇక్కడొచ్చేసి అన్నం తినేసి, ఎందుకంటే ఏదైనా సరే డబ్బు ఖర్చు అయిపోతుంది, కానీ కడుపు నిండా ఒక ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే అది ఎప్పటికైనా పుణ్యం అలాగే ఉంటుందని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీ శాంతి ర్యాలీ ఇది. ఈ శాంతి ర్యాలీలో ఎటువంటి గలాటాలు లేకుండా, ఎలాంటి లేకుండా మన జాగ్రత్తగా శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎవరికి లేదు. ఎవరైనా మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే మన రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో గత 27 సంవత్సరాల నుండి శాంతి ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ప్రజలకు దాదాపు ఒక 4000 మందికి ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా కొనసాగిస్తూ మన యొక్క ప్రాంతం బాగుండాలని, సురక్షంగా ఉండాలని, అందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క శాంతి ర్యాలీ జరుగుతూ ఉంది. మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని చెప్పి ఏదైతే పిలిపించారో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ శాంతియుత ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం మన ఈ డివిజన్ పరిధిలో జరిగేటటువంటి ర్యాలీ ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా సాయంత్రం కోటమిట్టలోని ఈసీపై మస్జిద్ నుండి అతి భారీ ర్యాలీ పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు, అన్ని డివిజన్ల నుండి అక్కడ ప్రజలు పాల్గొంటారు. ఆ యొక్క కార్యక్రమం కూడా మేమందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాలను పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ